వావ్! వాట్ ఎన్ ఇంటర్వ్యూ! ఈరోజు మనం కూర్చున్నాము విత్ ఇంకీ పింకీ పాంకీ ఫంకీ 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 టీమ్‌తో. అనుదీప్ గారినైతే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2, 3 టైమ్స్ మేము ఏదో ఒక ఈవెంట్‌లో కలుస్తూనే ఉంటాము. కైడుని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. విశ్వక్‌నైతే 1 ఇయర్ తర్వాత కలుస్తున్నాము. విశ్వక్, అసలు యూ హావ్ కంప్లీట్‌లీ ట్రాన్స్‌ఫార్మ్డ్. నేను అప్పటికి ఇప్పటికి చూసినట్లయితే దొరకలే 1 ఇయర్ నుండి. అందుకని ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదా మీరు? ఓ మై గాడ్! నేను రీజన్ వేరే ఏదో అనుకున్నాను. 1 ఇయర్ తర్వాత మీ డేట్ దొరికింది. నేను అంత బిజీ అని మార్కెట్‌లో చెప్తున్నారా? నేను ఈగలు తోలుకుంటూ కూర్చుంటున్నాను ఇంట్లో. ఓకే. ఎనీవే నేను ఖాళీగానే ఉన్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కొంచెం చూసుకోండి. డేట్ అది చెప్పేసేయండి. నేను వచ్చేస్తాను. మన జేఆర్సీయే కదా! అక్కడే తిరుగుతుంటాను నేను సాయంత్రం అయినట్టయితే. ఓకే. సో ఎనీవే వెరీ వెరీ హ్యాపీ. ఫంకీ లాంటి ఒక మూవీ వస్తుంది. అందులోనూ యూ ఆర్ ద హీరో అండ్ అనుదీప్ గారి డైరెక్షన్ అండ్ ద వెరీ బ్యూటిఫుల్ కైడు జస్ట్ లైక్ మై రిఫ్లెక్షన్. నాకు అలా నా అద్దంలో నా మొహం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ద సేమ్ బ్యూటీ. ఒక మంచి ఎంటర్టైనర్ రాబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మీరేమంటారు? ఇట్స్ అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనరా? డెఫినెట్లీ మనోడు పని కట్టుకొని అసలు నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ చేసిందాం. మిమ్మల్ని కదా? Yes, యా. yes. ఆయన ఇలా ఉండడమే కరెక్ట్. ఆయన ఎలా ఉంటాడో మెల్లగా రివీల్ చేస్తా ఇప్పుడు నేను ప్రమోషన్స్లో. ఓ అంటే ఇంకా అమ్మాయి కూడా అండి పాపం, అసలు బయట అందరూ కొంచెం ఎల్లరి పిల్లడు అనుకుంటారు కానీ ఇంకా మీరు అనుకున్నాం అనుకుంటే అమ్మాయికుడు. చాలా ఎక్కువ అమాయకుడు. సో వాటికి సంబంధించిన రివీల్ కూడా అతి త్వరలోనే మనకు రాబోతోంది. ఓకే. యు సెకండ్ దిస్ ఒపీనియన్. అనుదీప్ గారు ఈజ్ అమాయకుడు. ఈజీ No, he's not innocent. Innocent Ledu. He's all act like nicely. He try to do the pavam. He's not at all. On set, he is a brat. Nobody has seen him like that. బట్ Look at his face. ఈయన ఎవరైనా హీరోయిన్ వచ్చి పక్కన కూర్చుంటే ఆయన ఇలా కూర్చోవడం, వాటికి చాలా ఇమేజెస్ వీడియోస్ వచ్చాయి. అప్పుడు సాంగ్స్ కూడా వచ్చాయి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసిని. ఆయనకి అమ్మాయిలు ఉన్నారని ప్రాబ్లం కాదు, చుట్టూ జనాలు ఉన్నారని ప్రాబ్లం. ఓకే. మీ టీజర్ చూసిన తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను టీజర్ ప్లే చేసి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఓకే. సో లెట్స్ బిగిన్ ద ఫంకీ ఇంటర్వ్యూ విత్ అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ సౌండ్తో మొదలు పెడదాం. ప్లీజ్. యూ అండ్ ఫ్రమ్ హియర్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. నేర్పించారా ఒకసారి? చెప్పు. From here. చేయండి ఒకసారి సౌండ్. Yeah. డూ ఇట్. రెడీ 1, 2, 3. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే. దీని రిలేటెడ్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి మాటలు వినేవాళ్ళ? విన్నాండి నేను. ఏమండి, ఎడ్యుకేషన్ గురించి అంతా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు కదా మాకు. కరెక్టే. ఓకే. అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది విన్నారా? మరేం చదివారు? నాది क्या बोला आपको? हाँ, आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं। ఎంటెక్ అండి వరంగల్. आए ఓకే. కాదు, మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా ఇప్పటికి ఈ ఈ మూమెంట్లో? ఓకే. వాట్ డిడ్ యూ లిసన్? వన్ థింగ్ దట్ యూ లిసన్ అండ్ యూ టుక్ యాజ్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ మదర్. Don't stress too much. It's okay. You'll have your own time. Not others. You don't stress too much. Don't stress too much. Yeah. And I'm also not getting time to visit home and meet mom. బచ్పన్ మే చిన్నప్పుడు బడా హో జాओ బోలా. नहीं आ रहा है. వెయిట్, విశ్వక్ గారు చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే విశ్వక్, నా తొందరగా ఇంటికి హీరో వచ్చి. రమ్మని చెప్పింది. అదే చేసేసారు. yes చిన్నప్పటి నుంచి అమ్మ అదే చెప్తుండేనా? బా, అమ్మకి హీరోలాగా ఉన్నావు అంటే సీరియస్ తీసుకున్నా. అసలు ఫస్ట్ అమ్మ చెప్పేసింది అనమాట. నౌ కైదు, I'm still thinking. మేబీ యువర్ మదర్ మస్ట్ హావ్ సెడ్ బాహర్ ధూప్ మే మత్ జానా. नहीं. ना मतलब हाँ, that also of course. బాయ్స్ సే ఫ్రెండ్షిప్ జ్యాదా నహీ కర్నా. हाँ. Yeah, that also mama has said. బట్ దట్ అడ్వైస్ మీరు పాటించారా లైఫ్లో? డిడ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ? Yeah. Like యా, ఐ సీ యూర్ సిట్టింగ్ టుడే. 2 బాయ్స్. these are my colleagues. These are also good friends though. So హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, అనుదీప్ ఆర్ విశ్వక్? oh my god, don't put me on the spot. Very good. Good question. Very good. Tell me. I don't think so I can choose. See, on a scale of 10. Scale of 10. Huh. On the scale of 10 what? Anudeep, 8 on 10 or Vishwak 9 on 10? Why are you doing this? Listen, we'll take off the scale. Scale this with them. Okay? Just
టెల్ మీ హూ ఇస్ యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్? No, both of them are like really good friends of mine. I just can't choose anyone. It's just like incomplete. The trio is incomplete. అనుదిబ్బేరు లోపల ఏమి నాయనా లడ్డు కావాలా ట్రిక్లో హ్యాపీ నేను కూడా ఉన్నాను ఇందులో అని. ఓకే లెట్స్ మూవ్ అహెడ్. నేను ఈ రోజు ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. ఎస్ మీకు అలా ఎప్పుడైనా జరిగిందా రియల్ లైఫ్లో? నన్ను మా చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్, సో ఆ స్కూల్లోనే పెరిగినుండే. ఎప్పటివరకు మా డాడీ అయినా షెటిల్ ఆడతారు, ప్రిన్సిపల్ అయినా తీసుకెళ్ళి వేసిండు. కొంచెం మంచి మా స్కూల్ అనమాట. యాక్చువల్లీ నేను బాగా కొంచెం రఫ్గా తయారైంది ఆ స్కూల్లోనే. ఓకే బట్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ లెర్నింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దట్ స్కూల్ ఉంది. పెద్ద స్కూల్ వేసి ఉంటే కొంచెం ఎడ్యుకేషన్ వచ్చేది కానీ లైఫ్ లెర్నింగ్స్ మాస్ టచ్ మిస్ అయ్యేది. మాస్ టచ్ మిస్ అయ్యేది. ఈ రోజున ఎస్, యా మాస్కా దాస్ అవ్వడానికి రీజన్ స్కూల్. బేసికల్లీ కొంచెం బాగా రూటెడ్ ఫ్రెండ్స్ అనమాట. నేను చెప్పలేను, చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడనే ఉన్నారు ఇప్పటికీ. అందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందుకే రూటెడ్ ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరై ఉంటారు వాళ్ళు? కలిసి ఆలుగడ్డలు తినేటోళ్ళు. అదే చిన్నప్పటి ఫ్రెండ్స్ మన ఓకే యా కైడు వాట్? Not the all-rounder, but extracurricular activities. I was there always. Wasn't good that much in studies. I was like an average student, but I was always there doing extracurricular activities. So maybe that helped me being a little confident now. Yeah. సూపర్. నేనే ఆస్టీస్ అదే చేశాను, లేకపోతే వేరేలాగా చెప్పాను ఎందుకు. అదే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అంటే ఆవిడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయి ఉంటుంది, మీది నిజమైన ఎక్స్ట్రా కరిక్యులర్. నేర్పిస్తున్నాను డాన్స్ స్కూల్లో. అవునా? Yes. ఎందుకు టీచర్ లేదా? నేనే నేర్పిస్తుండే డాన్స్ ఓకే. అన్ని క్లాసులకి. అన్ని క్లాసులకు ఫీజు ఇచ్చేవాళ్ళ మీకు? ఫీజు అడగట్లేదు కాబట్టి పెట్టిర్రా పని మీద. ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? యా డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే అంటే పెద్దరా కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా ప్లేయర్కి కాదు. ఓకే సరే, కబడ్డీ కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ ఇక్కడ ఒకటి మీకు అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు యాక్చువల్గా, నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు. సో పెట్టకపోతే అవుట్ కదా. అందుకే అవుట్ అయ్యేటోన్ని, బట్ ఏంటి బాబా అన్న? అందుకే అవుట్ అయ్యేటోన్ని బట్ దేవుడా, ఓ మై గాడ్. ఓకే నెక్స్ట్. లవ్ చేసి రారా మీరు ఎవరన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? ఇప్పుడు దీనికి క్వశ్చన్ అడగండి. లేదు యునో సంథింగ్, ఈరోజు ఈ ఇంటర్వ్యూ మంకీలో మెయిన్ పాయింట్ ఏంటంటే లవ్. అనుదీప్ ఎవరిని చేశారు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన ఎవరు లవ్ గురించి అడగలేదు. సో అందుకని మనం తెలుసుకుందాం ఇవాళ. ద నేషన్ వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? తెలీదు. ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ చేస్తారు? తెలియలేదు. మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే, తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ? చేయలేదు. హ్యాపీ ఫర్ యూ అన్న. డైరెక్టర్ అయినా కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలేదు, కాలేజ్లో చేయలేదు. ఓకే, చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. ओके, ये क्वेश्चन ओनली अनुदीप की मात्रा में मीक ले दो. आप इतने सुंदर हो, हमारे जैसे सुंदर लड़कियों को बहुत प्रॉब्लम होता है. हाउ लेटर्स, प्रपोजल्स. बोले स्कूल में मेरा तो बड़ा लाइन था, बहुत सारे लेटर्स थे. It's opposite to me. मुझे स्कूल में किसी ने कभी ऐसे प्रपोज नहीं किया. Like I used to have friends like who कि college time में they used to like propose, and there are guys who are like they're just putting line and whatever. But मुझे ऐसे कभी नहीं हुआ, because बाद में later when I got to that, my friends told me that I'm very intimidating. तो लड़कों को डर लगता था मुझसे, तो no guy approached me. बहुत सारे सुंदर लड़कियां स्कूल में एवरेज होते हैं, इसलिए प्रपोजल नहीं मिलते. वो मेरे को लगता है. अभी दीप का पढ़कौन देखो स्कूल. It's a very nice compliment that you gave. नहीं, मैं वो बहुत सारे किया राधवानी, दीप का पढ़कौन, सबका स्कूल फोटोज देखता हूँ ना.
मेरा అభి సుందరే ఓ భీ బతా రहा हूं ना అది లిటిల్ హార్ట్ సినిమాలో లాగా మా నాన్నలు తలకి బాగా నూనె రాసి పంపించేవాళ్ళు బాబు స్కూల్కి, అందుకని మేము అట్లా తయారయ్యాం. ఓకే, సో మీకైతే ప్రస్తుతానికి నో లవ్ అఫేర్. అమ్మ ఎట్లాగో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుండొచ్చు. ఏదో అండి మ్యాజిక్ జరగాలి కానీ లైఫ్ ఇప్పుడు మనం అంత పని కట్టుకుని మ్యాజిక్ ఓకే, సినిమా అయినా పెళ్ళైనా మ్యాజిక్ జరగాలి. వేర్ లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ బిగిన్స్. నాకు అర్థమైపోయింది, అదే జరుగుతుంది త్వరలోనే. నైస్. సో టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఇంటర్వ్యూ వచ్చే టైం కల్లా ట్రైలర్ కూడా వచ్చేసి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే February 13th కదా రిలీజ్. వచ్చేస్తుంది ట్రైలర్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ రైడ్ కదా. అండ్ విశ్వక్ లాస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో బేసికలీ సినిమా రిలీజ్ అయింది. యూజువల్లీ ఐమాక్స్లో సినిమా చూస్తాం, మార్నింగ్ షో వస్తా, మా మమ్మీ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇట్లా పట్టుకొని ఇంకా తెలుసు కదా ఇంకా పట్టుకొని అదరగొట్టిన బేట ఏ అంటుంది. సో ఈ సినిమా కూడా అయిపోయింది, దిగే ఐమాక్స్ కింద దిగితే కింద అక్కడ కనిపిస్తుంది, ఐమాక్స్ కింద క్లైంబింగ్ ఉంటుంది కదండి, అక్కడ ఉంది. సీదా వెళ్ళా, జాలీగా చూసింది 2 సెకండ్లు నన్ను ఎవరు అమ్మ? మా అమ్మ. అందులోనూ ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడే కదా ఇది. ఎస్ అండ్ అందులో ఈ ఒక్క ప్రొఫెషన్లో నాకు తెలిసి సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది ఒక పర్సన్ది అందరికీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. బట్ ఇట్స్ సో నైస్ దట్ యూర్ టేకింగ్ ఇట్ సో వెరీ పాజిటివ్లీ అండ్ హ్యాపీలీ. డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వాట్ యూ డూ నెక్స్ట్ అన్నది క్లారిటీ ఉంటుంది. అంతే విశ్వాస్, ఐఎమ్ విత్ యూ, సేమ్ టు సేమ్. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీలో మనం పొగడతలకి పొంగిపోకూడదు, అలాగే క్రిటిసిజంకి కుంగిపోకూడదు. రెండింటినీ మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దానిని ఏమంటారు? భద్రత అంటారు. It is like still water. Like that your mind should also be. Zen mode. स्पार्कलिंग वाटर होता ना, वो छोड़ के स्टिल वाटर. అమ్మ బాబోయ్. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి ఏంటి బడ్జెట్ ఏదో ఓవర్ అయింది అని. అవును, మీరు డైరెక్టరు. అనుదీప్ ఏం తింటాడు తెలుసా మీకు? ఏం తింటాడు? పైన్ నట్స్. ఫైన్ నట్స్ అండి, 10,000 రూపాయలు కిలో అవి. తెలుసు నాకు. 3 పూటలు అదే తింటాడు, కాస్ట్లీ. అది అంజీర్. మరి బడ్జెట్ ఎక్కువ కదా. ఓ, డ్రై ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినడం వల్ల. డ్రై ఫ్రూట్స్ వేరండి, డ్రై ఫ్రూట్స్ 10,000కి ఎన్ని వస్తాయి తెలుసా? ఆయన ఓన్లీ పైన నట్స్ తింటాడు. సో అదే పెరిగితే దానికే వేరు పెరుగుతుంది నాకు తెలుసు. దానివల్లనే కొంచెం ఎందుకు పైన్ నట్స్ వల్ల కామెడీ ఏమైనా ఎక్కువ వస్తూ ఉంటుందా? లేదు, మా ఇద్దరికి అలవాటు తినడము. సో కాయటోకి మీకు ఏమో అడుగుతుంది. pine nuts. Do you also eat pine nuts along with he you? only gives me. He only shares. Yeah. He's the person who eats on set. ఓకే, ఐ నో, బికాజ్ నాకు కూడా సజెస్ట్ చేశారు. నేను కూడా కొంతకాలం తిన్నాను, తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని మానేసా. యు ఆర్ అ డైరెక్టర్, కానీ ఈ సినిమాకి హీఈస్ ద డైరెక్టర్. బట్ ఈ సినిమాలో యు ఆర్ ద డైరెక్టర్. బట్ ద డైరెక్టర్ వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది అంటున్నారు. అది మీరు కాదు, మీరు అని నాకు అర్థం అవుతుంది. కానీ సినిమాలో ఉండేటువంటి డైరెక్టర్ నేను పెంచిన బడ్జెట్ గురించి మాట్లాడుతారు అందరూ. అదేదో అయ్యిందని, వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ నరేష్ గారు అని, ఆయన స్ట్రెస్కి గురయ్యారని విన్నాను. ఏం జరిగింది బాబు? అంటే ఇప్పుడు క్రియేటివ్ క్లాష్ వచ్చింది మాకు. ఓకే, జనరలీ ప్రొడ్యూసర్కి క్లాష్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఫారెన్లో ఉండే నేను వాళ్ళ డాడీ. సో ఆ క్లాష్ వచ్చే వరకు ఆ ఫారెన్లోనే తిరిగాము ఇద్దరము. సో అందుకని జరిగింది. ఒక హీరోకి డైరెక్టర్కి ఎప్పుడు వస్తాయి క్లాషెస్? గుడ్ క్వశ్చన్. హీరో ఇస్ థింకింగ్. నా ఫోన్లో వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. ఓ, డైరెక్టర్కి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. అంతేగాని आपके सामने कितने बार जबरदस्ती डिलीट करवाए मेरे से, वही है क्लास. అదైతే ఉంటుంటుంది ఈ బా డైరెక్టర్. ప్రాణం తింటాడండి షూటింగ్ ఆపేసి, ఇంకా అది డిలీట్ చేయాలి. అలా రీసైకిల్ బిన్లోకి పోయి డిలీట్ చేసాక షూటింగ్ రెజ్యూమ్ చేయడు. అసలు దృశ్యంలో 7 లాగా మనకి ఎక్కడ కూడా ఒక్క అస్సలు ఉండకూడదు. ఓకే, హీరోయిన్కి హీరోకి ఎప్పుడు క్లాష్ వస్తుంది? Heroine ki? హీరోకి. क्लास का बात था. నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా ఈ మధ్య. అసలు అనుదీప్ అంటే కల్కీలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లో నా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా స్టార్ట్ చేసినాక అంటే వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు హీరోయిన్లు అందరూ ఉన్నారా? కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే, మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్.
ఓకే, ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాలి. చూడాల్సిందే. ఓకే. ఓ హీ హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. లేదండి మై జాన్స్ మార్కి ఏం లేదు. धमकी देने से कुछ नहीं. లైవ్ లో బెదిరిస్తుంది. You have no clue what kind of a person he is. This is all pavam, like this he will, like this he'll do. On set he is full brat, full masala. And then he'll give धमकी. जान से बोल के क्या एक्सप्लेन कीजिए मसाला मसाला मतलब लाइफ में बहुत मसाला है उसके. అర్థమైంది. दिखाते नहीं है. మాకంతా కనిపించి అనుదీప్ కాదనమాట. మేము మోసపోయాం ఇన్ని సంవత్సరాలు. ఓకే సరే. ఒక వీడియో మామ ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా కొబ్బరికాయ కొట్టినట్టు. I can say that he loves to dance. ఓకే సరే, ఈ రోజు మన ఈ లేదండి లేదు తర్వాత చూపిస్తాం తర్వాత. సరే ఇప్పుడు కాదు. అలాగే ఈ సినిమా అయినా కూడా ఇట్ డీల్స్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ అని విన్నాను నేను. సో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, మీరైతే ఎలా రియాక్ట్ అవుతారో దీనికి చెప్పండి. మీరు మీ అమ్మకి జ్వరం, కానీ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, ఏం చేస్తారు? అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అనుదీప్కి 10 out of 10. అసలు మనస్సు చాలా విండేసినట్టు అయిపోయింది. కైడు ఫర్ యూ, Yes. క్లోజ్ ఫ్రెండ్ పరిస్థితి అస్సలు బాగలేదు, కానీ ఇట్ ఇస్ క్లైమాక్స్ షూటింగ్, 100 జూనియర్ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ 30 members. मगर क्लोज फ्रेंड का हेल्थ अच्छा नहीं है, क्या करते? ఆవిడకి అర్థమైందండి. Shit, it's very difficult. But close friend. లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్. डंजो में टैबलेट भेजो. Close friend. But వాట్ విల్ యూ డూ? अगर आप जाए तो मर जाती है ऐसा. हाँ तो close के पास जाओ. नहीं से नहीं नहीं गए तो नहीं गई तो नहीं नहीं गए तो नहीं गई तो नहीं नहीं गए तो जी नहीं गए तो मर जाती है ऐसा. I choose my close friend. Huh? That's what you asked, right? నాగవంశీ గారికి ఫుల్ లాస్, ప్రొడక్షన్ 100 नहीं नहीं आप कैमरा 2 ओके cameras. अब कैमरा साफ है, आप बोलिए. कैमरा से ఇప్పుడు आपने ఇప్పుడు చెప్పండి. अगर मैं आप होती तो मैं क्या करती? द सेम डे अनुदीप्स मदर इज आल्सो सिक. सो अनुदीप ఎట్లాగో ఇంట్లో ఉన్నాడు, जाते जाते पिकअप करो बोलते. जाते जाते मेरे फ्रेंड को भी पिकअप करके संगारेड्डी लेके जाओ. అది దట్ ఈస్ వాట్ యూ షుడ్. ఓకే విశ్వకి ఇప్పుడు మీకు మీ సిస్టర్ పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది, అండ్ అదే రోజు మోస్ట్ ఇమోషనల్ సీన్ షూటింగ్, అండ్ 45 members ఉన్నారు యాక్టర్స్, ఏం చేస్తారు? వేరే ఆప్షన్ లేదు, ఫిక్స్ ఎందుకంటే అదే రోజు పెళ్లి జరుగుతుంది. జరిగితే పెళ్ళికే పోతా నేను. జరిగిపోయింది అది అట్లా, ఎందుకంటే అందరి డేట్లు అదే రోజు కుదిరింది. మళ్ళీ ఏమో అందులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు. లొకేషన్ పక్కన పందిరేపిస్తాం. లొకేషన్ పక్కన పందిరేపిస్తాం. ఇది లొకేషన్ बीवी का शादी है तो शूटिंग है तो क्या चूज करोगे बोले तो मैं मंडप डालूंगा लोकेशन के बाजू बोला. వెరీ గుడ్ ఐడియా. Nice. Correct. Very smart. Super. Yeah, this is what I do. If my children are not well, I'll bring them in the location only. That is the best thing to do. ఇలాగే చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ అలా ఉన్నట్టయితే మనది కూడా సీక్వెన్సెస్ ఏమైనా షూటింగ్ ఉందనుకోండి, ఆ పెళ్లి మండపం తర్వాత వాడుకునేలాగా చేసుకోవాలి. చుట్టాలను ఒకసారి ఇట్లా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా. బ్యాక్గ్రౌండ్ అమ్మో మనం ఈ పని చేయట్లేదు. అవును, మీరు ఏంటి ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు, ఇది రెగ్యులర్గా చేస్తున్నారా ఈ పని? లేదండి, అంటే రాయాల్సి వచ్చింది అట్లా లాస్ట్ మినిట్. ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా? అట్లా అని కాదు, ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ అయిందా? అట్లేం లేదు, జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా. అంటే వేరే వేరే ట్రై చేసినాము, కుదరాక రాసా అంతే. ఓకే, ఒకసారి పాడతారా? నాకు- See, ఇది మీ మూవీ పాడు మామ, పాడు మామ. లేదు నేను బాగుంటది. మామ మన సినిమా ప్రమోషన్ మామ. Yeah. పాడు పాడే యా పాడు పాడు నేను ఇప్పుడు పాడినా, పాడు పాడు మామ. పాడు, నువ్వే రాసినావా? పాడు. నేను రాసినా కానీ ఈ వద్దండి. ఎంత జస్ట్ ఊరికే 2 lines మాకు నేర్పించండి. ఆఫ్ కెమెరా పాడు. కెమెరా అన్ని ఆగిపోయాయి. నేనే రాసినా కాబట్టి నేను వాడితే బాగుండదండి, వేరే వారు రాస్తే నేను వాడుతుంటే. కానీ సరే మాకు నేర్పించండి, మేము పాడతాం. ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైనా నేను సరే వేరే టాపిక్, నేను మర్చిపోయిన సాంగ్ చాలా రాసా. ఒకసారి సాంగ్ అంట ప్లే చేయరా? ఇందులో లేదు నా దగ్గర, ఇక్కడ వైఫై లేదు. గానా గానా आपको ఫోన్లో क्या आपको पूछा है. ఒక డైరెక్టర్ యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ ఆన్ సెట్?
ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను యాంకర్ని అనుకోండి, నేను ఆ స్క్రిప్ట్ పేపర్ కొంచెం ఇలా ఇవ్వ, ఆ మైక్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవా, స్పీకర్లో సౌండ్ వస్తుందా కరెక్ట్గా, స్పాన్సర్ నేమ్స్ ఎప్పుడు ఇస్తారు నాకు, ఇవాళ బ్యానర్ నేమ్ ఏంటి, కాస్ట్ అండ్ క్రూ ఎవరు, ఇది నేను వాడేటువంటి లైన్స్. లైక్ దట్ వాట్ ఈస్ ద లైన్స్ దట్ యూ యూజ్ యాజ్ అ హీరోయిన్ ఆన్ సెట్? వాట్ ఈస్ ద లైన్? విశ్వత్, మీరు యూజ్ చేసే లైన్స్ ఏంటి? హీరోగా మీరు జనరలీ యూజ్ చేసే లైన్స్ ఏంటి? So as Kayadu or as actor? యాజ్ అన్ యాక్ట్రెస్. ज़्यादा बकवास मत करो, ज़्यादा बकवास मत करो. This is all he has been doing on set. అర్థమైపోయింది నాకు ఈయన సినిమా ఏంటో. అయ్యో ఓకే, अब रीटेक रीटेक एक मैं क्या क्या चलो రీటేక్ బోల్తా मार के कौन पीएगा क्या बात हाँ, ये नहीं बोलते, इनका लाइन है वो, जान से मार के खून पी जाओगे, धमकी देते हैं अगर उनका पोल खोल दिया तो. अच्छा आप खून भी पीते हो, आप డ్రాకులా हो. ఓకే సరే చెప్పండి, ఏం ఏం సెట్లో నేను చెప్తా విశ్వక్ డైలాగ్స్ ఎక్కువ విశ్వక్ డైలాగ్ లెక్క ఏముంటాయి విశ్వక్ డైలాగులు కాదు, ముగ్గురు చెప్తా ఒక ఆర్టిస్ట్ జనరలీ ఒక డైరెక్టర్ సెట్ లో వాడే డైలాగ్స్ ఏంటి? సెట్లో డైరెక్టర్ వాడే డైలాగ్స్ ఏముంటాయి, యాక్షన్ కట్ అదొకటి, షార్ట్ రెడీ ఆర్టిస్ట్ అని పిలిచాయి, తర్వాత ఆర్టిస్ట్ और పిట్టు ఇంటూ and beta, and what is the other word for the girls use? हुसैनाबाद, what क्या बोलते हो आप? హుసేనా. हाँ हाँ ऐसे कुछ कुछ नाम से पुकारते हैं लोगों को. సలీం హుసేనా. సెట్లో డైరెక్టర్కి ఏముంటుందండి, యాక్షన్ కట్, తర్వాత అమ్మాయిలో డైరెక్టర్లకు అడిగింది హీరోలకు కాదు. యాక్షన్ కట్ తర్వాత నెక్స్ట్ సీన్ రెడీ. పింకీ అని ఇంటర్వ్యూ కానీ మీరు ఏ రోజైనా ఒక అబ్బాయికి ఒక ప్రేమ ఒక కొత్త పేరు పెట్టింది తిన్నారా మీరు? నేను చింటూ అని చాలా మందిని పిలిచిన మీ ముందే, మీకు తెలియదు చింటూ నేను వెళ్ళలేదు బెట్టా నేను చింటూ బేట. అబ్బాయిలను చింటూ అంటే అమ్మాయిలను పింకీ అంట నేను. లొకేషన్లో లేరు వాళ్ళు. నేను అది వీళ్ళైతే ఆన్ స్పాట్ చాలా చూసుంటారు కదా. అది జనరలీ నేనైతే చాలా మంది డైరెక్టర్స్ దగ్గర ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, జరగండి, సైలెన్స్, ఎవరు వెళ్తున్నాడు అక్కడ, ఈయన అరవడము, ఈయన కోప్పడము, ఈయన సినిమాలో మనుషులు చచ్చిపోవడము, ఏం జరగదు. ఈయన సినిమాలో అసలు రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. ఏ అవును కరెక్ట్, మీకు రొమాంటిక్ సీన్స్ అసలు లేవు. ఎక్స్ట్రీమ్ అసలు మా ఇద్దరు కెరియర్లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవునా, యా అలా ప్లాన్ చేశారా? కాదు, హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన కంఫర్టబుల్ అయిపోతుంటాడు మానిటర్ కాడ. హైలైట్ ఇదైతే. లేదు క్లైమాక్స్లో ప్రపోజల్ లేదు, ఈమె చెయ్యన్నదండి, నేను రాసా ఈమె చెయ్యన్నది, నై కర్తే బోలే చేస్తే నేను రాశాను బట్ ఈమె. By the time we are like we are doing the scene, he'll come and say cut, cut. He'll not even let us finish. Cut. Again, he'll immediately go to the next. మాకంటే ఎక్కువ ఇబ్బంది అందుకని ఆయనే ఇబ్బంది పడిపోతాడు మానిటర్ కాడ. కాదు, నాకు ఒక డౌట్ ఊరికే అడుగుతున్నా. ఇప్పుడు ఉప్పెన సినిమాలో జల జలపాతం ఉంది కదా సాంగ్, అది మీరే షూట్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అయిపోయి ఇబ్బంది, ఫీవర్ వచ్చి ఆడనే పడిపోతాడు మానిటర్ కాడ. లేదా రోజా సినిమాలో పరువం బానగా పరిస్థితి ఏంటి? చేస్తా ఈయనది అది చేస్తారండి కమల్ హాసన్ అది సినిమా కిటికీలకి హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళి హీరో ఇంట్లోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసుకుంటారు కదా, అట్లాంటి సీన్లు అయితే బాగా చేస్తాడు. అంతేగాని మినిమం 1 కిలోమీటర్ లేదంటే చేస్తా, రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏదైనా దాన్ని చేస్తా. అంటే ఈ సీన్లో ఇది చేయక తప్పదు అన్నప్పుడు దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే డన్. హీరోయిన్ గా యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ? Let me think. జూసన్ कुछ भी बोलो, क्या है यार अनुदी? Yeah, this is what I've used also, like kuch bhi. To him only, it's always because he'll always come and sit and keep on nagging. Okay, got it. హీరో Kuch bhi. హీరో యూజ్ చేసే లైన్స్. మామ నేను కూడా ఉన్నా మామ సెట్లో, నాతో కూడా నన్ను కూడా చూడు అప్పుడప్పుడు అని. మా అమ్మ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే నిజం అనుకుంటారు మామ. సరే నైస్ లైన్ ఇంకా మామ నేను బాగా చేసినాను కూడా చెప్పు మామ అప్పుడప్పుడు. నిజంగా ఇదైతే ఉంటుంది. Also, I'll keep saying ready sir, okay sir, ready sir, ready sir. That's all. Keep on saying. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తుండ అని చెప్పి డౌట్స్. రెడీ సార్ రండి సార్ అంటుండే. ఏ టైం పే ఉన్నో క్యా కర్రే బోల్కే క్యూరియాసిటీ మే. Correct. ఓకే సరే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారి గురించి. అంటే నాగవంశీ గారు మనం చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాం, కానీ నాగవంశీ గారు ఈజ్ సంబడి హూస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే అలా టక్మన్ వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాలో హీరో కంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్. లేదు యాక్చువల్లీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో
హీరో అండ్ ప్రొడ్యూసర్ పోటీ పడతారు ఈ విషయంలో అని బయట టాక్, ఏమంటారు? కానీ క్రెడిట్ అయినా కూడా వస్తారు కదా. ఆయన మోస్ట్ సైలెంట్, మీరిద్దరూ మాత్రం ఏదనిపిస్తే అది మాట్లాడతారు. కానీ విశ్వక్లో మార్పు ఏమైనా వచ్చిందా ఇప్పుడు? మార్పు అంటే అదే అండి, అంటే అంతకుముందు 29-30 అయింది. వీడియో పెట్టేసి అట్లాంటివి లేవా ఇప్పుడు? అది ఎప్పుడో 21-22 అప్పుడు. ఇప్పుడు ఎంత 7-8 సంవత్సరాలు అయిపోయింది. సో యు ఆర్ కూల్ కొంచెం కదా. మనిషి అన్నాక ఏజ్ వస్తుంది అంతా కదిలినంత వరకు. కదిలియనంత వరకు. ఓకే. ఎస్, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ వంశీ గారు? He's really a very cool producer. I haven't spoken much to him, but he's really cool. I also remember, like, immediately after Dragon it did really well for me, I got a call from him immediately and he was like, no, you have to do this film. We really want you to be a part of this film. And then when he made the call, I was like, okay, fine, I will sit and hear the narration. And then that's how I came into the film, yeah. ఐ థింక్ డ్రాగన్ ప్రీ రిలీజ్లోనేనా మన ప్రదీప్ అంటాడు తెలుగు ఆడియన్స్ హ్యావ్ డిఫరెంట్ సౌండ్ అని. హీ మెన్షన్స్ అబౌట్ దిస్ Right. సౌండ్ ఆఫ్ మిస్టర్ అనుదీప్. యా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక సౌండ్ లాగా మీకు ఒక ఆర్యభట్ సౌండ్ 0 అనుకున్నట్టు అలాగా. అది అనుకున్నాడు. ఎస్, మీరు చెప్పండి ఇప్పుడు నాగవంశీ గారి గురించి. నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా పైకి ఎట్లుంటారు? అంటే చాలా ఏమంటారు, हम डिस्कस किए थे नागवंशी సార్ కే బారే మే. मैंने कुछ discuss नहीं किया. అంటే పైకి కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఆయన. Yeah. ఓకే, ఏ విషయంలో కోపంగా ఉంటారు? ఇదే ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ ఏదన్నా ఏ విషయంలో ట్రిగర్ చేశారు? అప్పుడప్పుడు చూస్తాం కదండి కొన్ని వీడియోస్, రీల్స్ అట్లాంటివి. సో ఏంటా రీల్స్? సో అట్లా ఎప్పుడన్నా ఉంటారు కానీ బట్ ఒక సినిమా గురించి, సినిమాకి ఎంత చేయాలి, దాన్ని చూసి దాన్ని రీషూట్ చేసి దాన్ని సీతారావులు ఏంటంటే సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సినిమాని చూసి మళ్ళీ మళ్ళీ దాన్ని రిపేర్ చేసి దాన్ని చాలా ఇది చేస్తారనమాట. సో రిపేర్ చేసేట్. సో ఓకే, అట్లా మీరేమంటారు వంశీ గారి గురించి? ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండ్ ఫిల్మ్ కదా. ఒక ఇటరేటివ్ అది నాకు అనిపించేది కొంచెం ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే, నాది కూడా మిర్రర్ ఇమేజే నాగవంశీది. ఎలాగా మిర్రర్ ఇమేజే నాది కూడా. ఎలా? ఎట్లా అంటే मेरा भी नागवंश का मिरर इमेज बोल रहा हूँ. అనుదీప్ అబౌట్ లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది. టాటా. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే, అంటే విశ్వక్కి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడుది ఇది అయిపోయినాక నాకు ఒక అదే విడివిడిగా సెపరేట్. సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా. అరే, యు అండర్స్టూడ్? He's telling after your marriage and his marriage is over, then we are telling separate. बोलो आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే, మీకు ఎంతమంది పిల్లల్ని కనాలని ఉంది? పిల్లలు అసలు లేదండి, కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు? అలా అయితే సమాజం ఏమైపోతుంది, అసలు ప్రకృతి ధర్మం ఏమైపోతుంది? ఏమో లేదు అసలు కాన్సెప్ట్ లేదు. అది వేరే టాపిక్, మంచిగా మాట్లాడదాం దాని గురించి. పిల్లలు అసలు మాట్లాడదాం. ఇండియాలో వద్దనుకుంటుండు. ఇండియాలో వద్దనుకుంటున్నాను. లేదండి, లేదు. వెళ్తున్నారు జూరిక్లో ఒకటి, లండన్లో ఒకటి. ఆల్రెడీ అనుదీప్ పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్. తిరుగుతున్నామన్నాడా? దయచేసి అందరూ ఒక కన్నేసి ఉంచండి. యూరప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంతే, కేల్ క్లోజ్, దుకాన్ బంద్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. పాడరా ఒక లైను? నాకు తెలిసి ఆ పింకీ చింటూ ఆడనే ఉన్నట్టు వాళ్ళనే మనలో చూసుకుంటుంటాడు. పాడు మామ 3 స్టార్ట్ 4 नहीं जी भाई थोड़ा సారీ నేను ఓకే, రెడీ 1 ఒక నిమిషం అండి, ఒక నిమిషం. హిందీగా కుచ్ अब तेलुगु आपको आया थी ना? I'll join. मैं try करूँगी. జైసే తుమ్ గాయే వైసే గా దో. చెప్తా అండి. జల జల జలపాతం. లేదండి, నా నెక్స్ట్ సినిమాలో అట్లాంటి సాంగ్ తీసి మీకు చూపిస్తా. ఓకే,
Lip sync नहीं करना है, गाना है. దట్స్ ద షేరింగ్ మామ్ దట్స్ మై మీకు ఇష్టమైన పాట ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు, ఇళయరాజా బీమ్స్. అన్ని అందరు ఇష్టం. ఇళయరాజా, రెహమాన్, ఓకే ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. సో సరే, ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా ఓకే. మాటే మంత్రము. కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పులు కదపడం కాదు, కాదు, ఓకే. కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి పాడండి. ఆ. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణ ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది. February 30, Punky in theaters. Tata, bye. Thank you so much, everybody. Thank you. Yeah.